తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. జాగ్రత్త అన్నయ్య. చిరునవ్వులు చిన్నబోయలే, ఆకాశం కూలే, ఈ నేల చీలే, జగమంతా శూన్యమాయలే. ముసిరే ముసిరే విషమున్న నాగులే, నేడే కసిగా కసిగా కాటేసిలే. సంజయ్, కిరణ్ గారి పాటల మీద చిన్న సర్వే చేస్తే 80% మంది కిరణ్ వాయిస్ కన్నా ఉష గారి లిరిక్సే బాగున్నాయని చెప్పారు. నువ్వు పాట రాసిస్తే తీసుకుంటారు. మీ చేత పాడించాలనుకున్న ఆ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు. సింగర్ అవ్వాలనుకున్న మీరు డౌన్ ఫాల్ అవ్వడం ఏంటో, లిరిసిస్ట్ అవ్వాలని ఎప్పుడూ అనుకోని ఉష టాప్ లిస్ట్ లోకి వెళ్ళడం ఏంటో అంతా విచిత్రంగా ఉంది. నన్ను ఆలోచించొద్దని చెప్పి మీరేమో ఇంకా అదే ఆలోచిస్తున్నారా? దేని గురించి? పాటల అవకాశం గురించి. నేనేం దాని గురించి ఆలోచించడం లేదు. మరి దేని గురించి ఆలోచిస్తున్నారు? ఈరోజు స్టూడియోకి వెళ్ళలేదు? ఏం రికార్డింగ్స్ లేవు కాబట్టి వెళ్ళలేదు. రికార్డింగ్స్ లేకపోయినా ఎన్ని రోజులు వెళ్ళేవారు కదా. ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నారు? ఎందుకు విసిగిస్తున్నావు? కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలే. చెప్పు పండు. మేడం, ఘోరం జరిగిపోయింది. ఏమైంది పండు? మేఘన గారికి అవార్షన్ అయింది. అబార్షన్ ఏంటి పండు? ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? ఈ రోజు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారు. హాస్పిటల్ కి తీసుకెళ్తే అబార్షన్ అయిందని చెప్పారు. గత కొన్ని నెలలుగా కుటుంబంలో అంతా కీడే జరుగుతూ వస్తుంది. అక్కడ మేఘన మేడం కన్నా కిరణ్మయి మేడం గారు చాలా బాధపడుతున్నారు. హారిక మేడం సంఘటన మర్చిపోక ముందే మళ్ళీ ఇలా జరిగేసరికి మేడం తట్టుకోలేకపోతున్నారు. మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి కలిస్తే అందరికీ ధైర్యంగా ఉంటుంది. సరే పండు, ఇప్పుడే వస్తున్నాం. ఏవండి, పదండి. ఎక్కడికి? ఏంటండి అలా అంటున్నారు? విన్నారు కదా, పాపం అందరూ ఇంట్లో బాధగా ఉన్నప్పుడు కూడా మనం వెళ్ళకపోతే బాగోదు. ఏది బాగోదు? ఎవరికి బాగోదు? పెద్దదిన మనల్ని ఎన్ని మాటలనిందో, ఎంత తప్పుగా మాట్లాడిందో మర్చిపోయావా? ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే అన్నిటికీ కారణం మనమే అన్నట్టు మాట్లాడుతుంది అమ్మ. అక్కడికి వెళ్ళి నిందలు పడడం కన్నా ఇంట్లో ఉండడమే మేలు. ఏంటండి మీరు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు? దారుణం కాదు, జరగబోయేది చెప్తున్నాను. మన గురించి ఆ ఇంట్లో మంచిగా ఆలోచించే వాళ్ళకన్నా
చెడుగా అర్థం చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు వెళ్ళడం వల్ల వాళ్ళ బాధని ఓదార్చలేము సరికదా, మనమే బాధపడి రావాల్సి వస్తుంది. కుటుంబం అంటే కష్టాల్లో తోడుండాలి, కన్నీళ్ళకి ధైర్యం చెప్పాలి, అంతేకాని వాళ్ళకి మనం ఎంతో మనకి వాళ్ళు అంతే అనుకోవడం కాదు. నువ్వు ఎన్ని చెప్పినా నా నిర్ణయం ఇదే. ఫైనల్ గా అడుగుతున్నాను, వస్తున్నారా రారా? నా డెసిషన్ ఆల్రెడీ చెప్పేశాను. సరే అయితే నేను వెళ్తున్నాను. అత్తయ్య, అక్కకి ఎలా ఉంది? కారణం ఏంటనేది డాక్టర్ చెప్పారా బావగారు? ధైర్యంగా ఉండండి బావగారు, అంతా మన దురదృష్టం అనుకోవడం తప్ప ఎవరు ఏం చేయలేరు. నాకెందుకు చెప్తున్నావు? నిన్నేమైనా అడిగానా? ఏడుస్తున్న వాణ్ణి ఓదారుస్తుంటే నీ మొగుడన్న మాటలు మర్చిపోతాను అనుకోకు. మీరందరూ ఏడుపు తగిలి నా బిడ్డ నాకు దూరం అయింది. ఏంటి బావగారు అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడాలి? మా ఆశలు ఆనందాలు ఆవిరవ్వాలనే కదా నువ్వు నీ మొగుడు కోరుకుంది. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? హ్యాపీనా? ఇంతకు మించి ఏమైనా కోరుకుంటున్నారా? ప్లీజ్ బావగారు అలా మాట్లాడకండి. ఎవరు కూడా కడుపులో ఉన్న పసికందుకి ఇలా జరగాలని కోరుకోరు. దూరంగా ఉన్నా మీరు బాగుండాలని కోరుకుంటాం తప్ప బాధపడాలని ఎందుకు అనుకుంటాం? పుట్టెడు దుఃఖంలో ఉన్నావు. నీకు సమాధానం చెప్పే శక్తి, నీ మాటలు వినే ఓపిక మాకు లేవు. నువ్విక్కడికి ఎందుకు వచ్చావో, ఎవరు చెప్తే వచ్చావో నాకు తెలీదు. నీ నుండి ఓదార్పు కోరుకోవడం లేదు. ఓదార్చాల్సిన మనుషులు కూడా ఎవరూ లేరు. ఇక్కడ నుండి వెళ్తే నీకే మంచిది. ఒక్కసారి అక్కని చూసి ఇంకేం చూస్తావు? ఏం మిగిలిందని చూస్తావు? కడుపు కోతని కన్నీళ్ళని చూసి ఆనందిస్తావా? నీ మొగుడి మీద కోపం చూపించినందుకు తగిన శాస్తి అయిందని నవ్వుకుంటావా? వద్దు బావగారు, దయచేసి మీరు ఇంకేం మాట్లాడొద్దు. విని తట్టుకునే శక్తి నాకు లేదు. విషయం తెలిసిన వెంటనే ఉండబట్టలేక వచ్చాను. ఇలా మీ చేత నిందలు పడ్డానికి కాదు. నేను రావడం వల్ల కానీ, నా మాటలు విని కానీ మీరు బాధపడి ఉంటే నన్ను క్షమించండి.